వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ వద్ద మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అయితే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాతావరణం కొంచెం మబ్బుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వర్షం చిరుజల్లులతో కూడినటువంటి వర్షం అయితే మొదలైంది. మొంతా తుఫాను ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం కాకినాడ పైనే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే మొదలయ్యాయి. అలాగే ఏదైతే వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారంగానే మొంతా తుఫాను అయితే కాకినాడ తీరానికి 680 కిలోమీటర్ల దూరంలోనే గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడ వద్ద అయితే కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ఇప్పుడైతే అలలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అలాగే తీరం వెంబడైతే ఈదురుగాలులు కూడా మొదలైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలాగే కాకినాడ ఉప్పాడ లేటువంటి సముద్ర తీరం వెంబడైతే ఇప్పుడైతే వర్షం అయితే మొదలైంది. అలాగే అలల ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే ఏదైతే ఉప్పాడ తీరం వెంబడి మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. మరో పక్కన వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఉప్పాడ వద్ద ఆ సముద్ర అలల ఉధృతి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం విపత్తు శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో మోతా తుఫాన్ అయితే వాయుగుండం బలపడింది. రేపటికైతే తుఫాను ప్రభావం అయితే రేపు ఉదయం మరింత తీవ్ర రూపం దాల్చి అలాగే రేపు రాత్రికి అలాగే ఎల్లుండి ఉదయం తెల్లవారుజాముని 28వ తేదీ నైట్ అయితే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు, కాకినాడకి ముఖ్యంగా కాకినాడ వైపు ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తుంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అలాగే రేపు ఉదయానికైతే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తీరం వెంబడి అయితే గంటకు 90 నుంచి 80 కిలోమీటర్ 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలి వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పుకొచ్చింది. వాతావరణం అయితే ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ప్రస్తుతం అయితే వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వర్షం అయితే మొదలైంది. అలాగే ఏదైతే ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రజలు అయితే అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ నిన్న నుంచి కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలందరూ కూడా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అలాగే స్కూళ్ళకు కూడా 31వ తేదీ వరకు కూడా హాలిడేస్ ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే కాకినాడ అలాగే కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లా భారీ వర్షాలు అయితే నమోదవుతాయి. తూర్పుగోదావరి జిల్లాని ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే విపత్తు శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తం ఈ యొక్క కాకినాడ వద్ద అయితే ఇప్పుడు అలల ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గాలులు కూడా వేస్తున్నాయి. ప్రస్తుతం గాలిలో తీవ్రత కూడా మొదలైందంటే ఈ కాకినాడ వద్ద తీరం దాటేసి క్రమంలోనే గంటకు ఏదైతే 190 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల ఎదురు గాలులు వేస్తాయని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ గాలులు అయితే మొదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. తీరం వెంబడి మనం చూడొచ్చు రాకాసి అలలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి నిన్నటి వరకు కూడా ఉప్పాడ వద్ద అయితే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం అయితే ఈరోజు ఉదయం అయితే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ప్రస్తుతం చూడొచ్చు. అలాగే వర్షం అంతే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వర్షపాతం అయితే నమోదైంది. ఎదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే చూసుకుంటే ఉప్పాడ తీరం వెంబడైతే వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. అలలు కూడా ఇక్కడ ఏదైతే రక్షణగా వేసినటువంటి జియోట్యూబ్ను కూడా తాగుతున్నటువంటి కెరటాలు అయితే తాగుతున్నాయి. ఈత తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే పక్కన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా స్థాయి ఏదైతే ఉప్పాడ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ కూడా క్లోజ్ చేశారు. ఎవరు కూడా ఇటుగా రావద్దంటూ కూడా 31వ తేదీ వరకు కూడా ఇటువైపు అయితే రాకపోకలు అయితే నిషేధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కన ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. కాకినాడ జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఏం జరిగినా సరే ఈ యొక్క కాకినాడ వివేకానంద హాల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో నారాయణ ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి
నారాయణతో పాటు అలాగే ఇక రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో పాటు కొంతమంది అధికారులతో మొత్తం సమీక్ష సమావేశం అయితే మరి కొద్దిసేపట్లో నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా డివిజన్ కేంద్రాలలో పాటు అలాగే ప్రధానమైనటువంటి మత్స్యకార గ్రామాలలో సమీపంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం కాకుండా 269 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ఉప్పాడ మరి కొద్దిసేపట్లో కూడా చేరుకొని పోతున్నాయి. మనం చూడొచ్చు అలల ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో. అలల సముద్రం ఇప్పుడే రఫ్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మన పక్కన అలలో ఉధృతి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఉప్పాడ వద్ద పక్కన వర్షం అయితే నమోదైంది. కాకినాడ ఉప్పాడ బీచ్లో అంటే రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలోనే నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి అధికారులు అయితే నిన్న నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఆ విధంగానే చూడొచ్చు కెరటాలు అలల ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తీరవెంబడి ఎదురుగాలు కూడా వేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనకైతే చూస్తున్నాం అంటే ఈ గాలులకి ఏ విధంగా గొడుగు కూడా అంటే ఇటువంటి అంటే తుఫాను తీరం దాటే క్రమంలో కనీసం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం నిలవలేము. అలాగే ఉద్దుత్ తుఫాను సమయంలో గంటకు 20 అప్పుడైతే ఆ తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల ఎదురుగాలు వేశాయి. కానీ ఇప్పుడైతే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే వేస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఉప్పాడ వద్ద అయితే అలల ఉధృతితో పాటు అలాగే తీరం వెంబడి రాకాశాలలో కూడా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే వర్షం అయితే ఇప్పుడైతే మొదలైనటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగాలు అయితే నిన్న నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలని స్కూళ్ళు కూడా సెలవులు ఇచ్చి పిల్లలను కూడా ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు నిన్న తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అలాగే 31 వరకు కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ యొక్క ఏదైతే మొంతా తుఫాను ఎఫెక్ట్ అయితే కాకినాడ వైపే దూసుకొస్తున్న నేపథ్యంలోనే ఉప్పాడ తీరం వెంబడి ఇప్పటికే వర్షం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క ఎఫెక్ట్ అయితే తీరం వెంబడి క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడే వర్షం అయితే నమోదైంది. మనం చూస్తున్న మేఘాలన్నీ కూడా మొత్తం ఆకాశం మేఘావృతమై కనపడుతున్నటువంటి దృశ్యాలతో పాటు అలాగే సముద్రం అయితే ఇప్పుడిప్పుడే రంగు మారుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. అలలు అంటే మనం ఉదయం వచ్చిన సమయంలో మరొకలాగా ఇప్పుడైతే మెల్లగా పెరుగుతూ ఈ యొక్క అలల ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి చూడొచ్చు. ఈ యొక్క ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ యొక్క మొత్తం తుఫాను ఎఫెక్ట్కి అయితే మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా నిన్న నుంచి కూడా అధికారులే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే క్లియర్ కట్గా ఉప్పాడ వద్ద అయితే ఇప్పుడైతే మొదలైనది. దీని ప్రభావం అయితే రేపటికి అలాగే రేపు పొద్దుడికి మరింత తీవ్ర రూపం దాల్చి తుఫానుగా ఉన్న నేపథ్యంలో రేపు మరింత అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సాధారణ స్థాయి కంటే 2-3 మీటర్ల ఎక్కువే కెరటాలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అయితే విశాఖ వాతావరణ శాఖ అయితే చెప్పుకొచ్చింది. తీరం దాటే క్రమంలో 110 నుంచి అలాగే 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా సురక్షితంగా అలాగే ప్రజల తీర ప్రాంతం మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే పక్కన ఏదైతే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అయితే ఈ మొత్తం తుఫాను అయితే ఎదుర్కొనేందుకైతే సంసిద్ధంగా ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరో పక్కన 269 పునరావాస కేంద్రాలతో పాటు అధికారులు ఎవరు కూడా సెలవులు రద్దు చేసినటువంటి పరిస్థితి. రెవెన్యూ అలాగే మండల స్థాయి అధికారులందరూ కూడా తమ యొక్క గ్రామాల్లోనే ఉండాలంటూ కూడా అధికారులు అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం ఉప్పాడ తీరం మీద అయితే ఈ యొక్క మోతా తుఫాను ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఇప్పుడైతే వర్షం అయితే మొదలైనటువంటి పరిస్థితి. అలాగే అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. మొత్తం ముఖ్యంగా కాకినాడతో పాటు కోనసీమ జిల్లాతో పాటు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక వర్షపాతాలు నమోదవుతాయని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే వర్షం అయితే నమోదైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మరి రేపు రాత్రికి అలాగే 28వ తేదీ రాత్రికి అలాగే 29వ తెల్లవారుజామున నైట్ అయితే ఈ తీరం దాటే అవకాశం. తీరం దాటిన తర్వాత అధిక వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలోనే మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ముఖ్యంగా కాకినాడలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అయితే ప్రస్తుతం అలల ఉధృతి కొనసాగుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క మత్స్యకారులకి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకి అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం రేపు మరి ఏ విధంగా ఉంటుంది, ఈ తుఫాను ఏ విధంగా ఎదుర్కొంటారని కూడా వేచి చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.